ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, వస్తువునందే సుఖం ఉండినట్లయినా దీని సుఖం అందరికీ సమానంగానే ఉండాలి కదా. ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంటుంది, మరొకరికి ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంటుంది. నిజముగా ఈ ఆనందము కాకరకాయ అందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి, కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించుటకు వీలు లేదు. यदि वस्तु में ही आनंद निहित है तो वह सबको समान रूप में प्राप्त होना चाहिए, है ना. किसी को करेला बहुत पसंद है परंतु दूसरे को करेला बिल्कुल पसंद नहीं है. यदि आनंद करेले में ही है तो सबको आनंद प्रदान करना चाहिए, परंतु एक को आनंद और दूसरे को नापसंद होना संभव नहीं है. అదే విధముగా ఒక్కొక్క విషయము ఒకరికి ఇష్టమైతే మరొకరికి అయిష్టంగా ఉంటుంటుంది. ఈ ఇష్టములు అయిష్టములు తాత్కాలికమైన సంబంధించినటువంటివే కానీ శాశ్వత సుఖానందములు కావు. ఒకరికి అమితంగా ఆకలి వేసింది. ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు, కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి. ఈ రుచికి కారణం ఏమిటి? ఆకలే. इसी प्रकार एक एक विषय किसी को पसंद और किसी को नापसंद होता है. ये पसंदगी और नापसंदगी तात्कालिक ही हैं, ये शाश्वत सुख और आनंद से संबंधित नहीं हैं. किसी को बहुत भूख लगी, उसे भूखा देख उसे कुछ परोसा गया व्यंजन उसे बहुत स्वादिष्ट लगा. इस स्वाद का कारण क्या है? भूख ही है. ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని. ఈ ఆకలి తీరిన తర్వాత పంచభక్ష పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు. ఆకలైన సమయంలో అల్ప పదార్థములు కూడాను అటు రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణం ఏమిటి? ఇది కేవలము తన నుండి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కానీ దీనికి మూల కారణము ఈ విషయములు కానీ పదార్థములు కానీ కాదు. भूख के मिटने तक व्यंजन जो भी हो स्वादिष्ट ही लगता है, परंतु भूख के मिट जाने पर कई प्रकार के स्वादिष्ट व्यंजन भी उसे ऊब महसूस कराते हैं. भूख के समय अल्प पदार्थ का स्वादिष्ट लगने और भूख के मिट जाने पर स्वादिष्ट व्यंजनों का भी अरुचिकर लगने का कारण क्या है? इसका मूल कारण केवल स्वयं से उत्पन्न इष्ट एवं अनिष्ट की भावनाएं मात्र हैं, न कि वस्तु या विषय. కనుక ప్రతి ఒక్కటి కూడాను తన
ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి కానీ బహిర్ముఖమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ మానవునికి ఆనందం ఇచ్చుట లేదు. ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లను, ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లను, ఇష్టమైనటువంటి విషయం వల్లను తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు. ఈ ఆనందమునకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణము. अतः प्रत्येक भावना आत्मा के स्तर पर उत्पन्न हो रही है. यथार्थ में बाह्य वस्तुएं अथवा व्यक्ति अथवा विषय आनंद प्रदान नहीं कर रहे हैं, परंतु व्यक्ति ऐसा मान रहा है कि यह संतुष्टि स्वयं को इष्ट वस्तु या व्यक्ति या विषय के कारण ही हो रही है. इस आनंद का मूल कारण स्वयं की इष्ट एवं अनिष्ट भावनाएं ही हैं. ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు. అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థించి అతన్ని ప్రేమించుటలో ఉండినటువంటి కారణం ఏమిటి? తన ఇష్టమే. ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు. కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి యందు లేదు, అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి. एक व्यक्ति के प्रति अपार प्रेम के होने पर चाहे वह कैसे भी काम क्यों न करे, यह उसका समर्थन ही करते हुए प्रेम जताता ही रहेगा. कैसा भी कार्य करने पर भी उसके प्रति प्रेम जताने का कारण क्या है? उसके प्रति अपनी इष्ट भावना. मानव एक व्यक्ति के प्रति अपार मोह एवं प्रेम के कारण उसे अपना घनिष्ठ मित्र मानने लगता है, परंतु यह इष्टता उस व्यक्ति में नहीं बल्कि उससे किए गए प्रेम में निहित मोह में है. దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి, నీవు నీ నిమిత్తమై నన్ను ప్రేమిస్తున్నావు కానీ నా నిమిత్తము కాదు. ప్రపంచములో ఎవరైనా కూడాను వారి వారి నిమిత్తమై వారు వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయాన్ని కానీ ప్రేమిస్తున్నారు కానీ వస్తువుల కోసము వ్యక్తుల కోసము విషయం కోసము వారు ప్రేమించటం లేదు. इसी तथ्य को बृहदारण्यकोपनिषद में मैत्रेयी को समझाते हुए याज्ञवल्क्य कहते हैं, मैत्रेयी, तुम अपने निमित्त मुझसे प्रेम कर रही हो, मेरे निमित्त नहीं. संसार में चाहे कोई भी क्यों न हो, अपने निमित्त ही वस्तुओं से, व्यक्तियों से और विषयों से प्रेम कर रहा है, न कि वस्तुओं के लिए, न व्यक्तियों के लिए या न विषयों के लिए. ఒక చిన్న ఉదాహరణ, ప్రతి దేహము కూడాను అనిత్యమైనటువంటిది. దీనికి మృత్యువు తప్పదు. ఏ 100 సంవత్సరములు అయిన తర్వాత అయినా కూడాను ఇది మృత్యువు వాత పడక తప్పదు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కనుకనే మరణించిన వాని నిమిత్తమై మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు. కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వానిపైన ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం. एक छोटा सा उदाहरण, प्रत्येक देह नश्वर ही है, इसके लिए मृत्यु अनिवार्य है. चाहे 100 वर्ष ही क्यों न बीत जाएं, परंतु मृत्यु अनिवार्य है, यह सबको पता है. इसीलिए कहा गया है कि मरे हुए के लिए मरने वाला दुखी हो रहा है. अतः मरे हुए के प्रति मरने वाले का दुखी होना उसके प्रति निहित మోహ కే హీ కారణ హై. మరణము సత్యమని తెలిసి కూడాను వీడు దుఃఖిస్తున్నాడంటే ఆ దేహమునకు ఈ దేహమునకు పెంచుకున్నటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం. కనుక దుఃఖమునకు మూల కారణము మోహమే కానీ ప్రేమ కాదు. मृत्यु के निश्चित होने की बात से अवगत होते हुए भी यदि यह दुखी हो रहा है तो इसका मूल कारण इस देह और उस देह में आपस में विद्यमान मोह ही है. अतः दुख का मूल कारण मोह ही है, प्रेम नहीं.
మానవుడు నిరంతరము కూడాను వీని పేరే ఆనంద పిపాసి అని. అట్టి ఆనంద పిపాసి నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు కానీ దుఃఖమును ఏమాత్రము ఆశించడు. ఈ మానవుడు నిరంతరం కూడాను లాభమునే ఆశిస్తాడు కానీ నష్టమును ఆశించడు. కారణము ఇతని యొక్క స్వభావం. ఆనందమే ఇతని స్వభావం, లాభమే ఇతని స్వభావం. मानव का एक अन्य अर्थ आनंद पिपासी है। आनंद का यह पिपासी निरंतर आनंद की ही अपेक्षा करता है। वह कदापि दुख की अपेक्षा नहीं करेगा। यह मानव सदा लाभ की ही अपेक्षा करता है, कदापि हानि की अपेक्षा नहीं करता है। कारण इसका स्वभाव ही है। आनंद ही इसका स्वभाव है, लाभ ही इसका स्वभाव है। కనుకని అనేక మంది వ్యాపారస్తులు ఏదైనా ఒక తూనిక చేస్తూనో లేక కొలతలు వేస్తూనో మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం 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 మొదలు లాభంతో ప్రారంభిస్తారు. ఇంకా 6వ అంకె దగ్గరికి పోయేటప్పటికి ఆడ 6 అంటారు, 7 అని చెప్పడు. 6 అంటారు. అంటే 7 అంటే దుఃఖము తాను ఆశించడు. इसीलिए कुछ व्यापारी तौलते या मापते समय जब गिनती करते हैं तो एक एक नहीं कहते हैं, वे लाभ लाभ से गिनती शुरू करते हैं। जब वो 6 तक पहुंचते हैं तो 6 यानी 6 को तेलुगु में आरू कहते हैं। आरू के बाद एडू न कहकर, क्योंकि तेलुगु में 7 की संख्या और रोने को एडू कहते हैं, आरू औकटी 6-1 कहकर गिनती करते हैं। क्योंकि एडू का अर्थ दुख है, तो वह कदापि दुख नहीं चाहता है। దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఈ 7 అనేటువంటి తెలుగు పదము తాను ఉపయోగపెట్టడానికి ఇష్టం ఉండదు. 7 మీన్స్ క్రై, ఏడ్చమని. ఈ ఏడుపు తనకి ఇష్టం లేదు కనుకనే ఇక్కడ 6-1 అంటున్నాడు. इसका आंतरिक अर्थ क्या है? इस तेलुगु शब्द एडू का अर्थ दुख है, इसलिए वह इस शब्द का उपयोग नहीं करना चाहता है। एडू का अर्थ क्राय अर्थात रोना। यह रोना उसे पसंद नहीं है, इसीलिए वह आरुण्योकटि कह रहा है। ప్రారంభములో లాభము, మధ్యలో ఆనందం. కనుక మానవునికి ప్రారంభం లోపలనే ఈ లాభము. ఎట్టి లాభము? ఆత్మలాభము. అన్ని లాభముల కంటే ఆత్మలాభము చాలా గొప్పది అన్నారు. కనుకని ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం. ఈ అందమైనటువంటి పుష్పం చూసేటప్పటికి కొంత ఆనందం కలుగుతుంది. అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది. అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది. సైట్ సీన్స్ చూడటానికి వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము. आरंभ में लाभ और बीच में आनंद, अतः मानव की अपेक्षा आरंभ में ही लाभ, फिर वह कैसा लाभ? आत्मा का लाभ। इसीलिए कहा गया है कि सभी प्रकार के लाभों से आत्मा का लाभ अत्यंत उत्तम है। आखिरकार यह आनंद कहाँ से प्राप्त होता है? हम एक अति सुंदर गुलाब को लेंगे। सुंदर फूल को देखते ही कुछ आनंद होता है। इसी प्रकार एक सुंदर व्यक्ति को देखने पर आनंद होता है। इसी तरह सुंदर जगत को देखने पर आनंद होता है। लोग साइट सीइंग पर जाते हैं। क्यों? क्योंकि इसमें आनंद है। కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడాను ఆనందం ఉంటుండాలి. వ్యక్తి యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి. వస్తువుల యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి. అయితే ఈ ఆనందం ఎంతవరకు? ఈ అందం ఎంతవరకు? గులాబీ పుష్పం నేడుకు మనం చేతిలో తీసుకున్నాం, రేపటి దినముకు అది వాడిపోతుంది. ఈ అందము కూలిపోతుంది, ఆనందం కూడాను అంత్యమవుతుంది. అందము వికృతత్వం పొందిన తక్షణమే ఆనందము అంతర్ధానం అయిపోతుంది. प्रकृति के सौंदर्य में भी आनंद है, व्यक्ति की सुंदरता में भी आनंद है,
वस्तुओं की सुंदरता में भी आनंद है, परंतु यह आनंद कब तक, यह सुंदरता कब तक? गुलाब के फूल को हाथ में धरा, परंतु कल तक वह मुरझा जाएगा, उसकी सुंदरता विनष्ट हो जाएगी, आनंद का भी अंत हो जाएगा। जैसे ही सुंदरता विकृत हो जाती है तो तुरंत आनंद भी अंतर्ध्यान हो जाता है। అదే విధముగానే బాలుడు, యవ్వనుడు, వృద్ధుడు ఈ మూడింటి యందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాడు. ఇది బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు. కారణమేమనగా ఆ బాల్యములో ఎట్టి కోప, తాప, ఈర్ష్య, అసూయ, డంబ, అహంకారాదులు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు. దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశ్వరునిగాను భావించటంలో తప్పు లేదన్నాడు జీసస్. इसी प्रकार बालक, युवा और बूढ़ा, इन तीनों में भी बचपन में बड़ी सुंदरता होती है। बचपन को दिव्यता का स्वरूप कहा जा सकता है, क्योंकि उस बचपन में क्रोध, ताप, ईर्ष्या, द्वेष, अहंकार जैसे गुण बिल्कुल नहीं होते हैं। ईसा मसीह ने कहा कि उस बचपन में ऐसे गुण न होने के कारण उन्हें सज्जन और ईश्वर के समान कहने में कोई गलती नहीं है। ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు, దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు. ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావములు, దుర్గుణములు లేవు కనుకనే అందం. ఇది పెరుగుతూ 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 తన దుర్గుణములు కూడాను పెంచుకుంటాడు. ఈ దుర్గుణములు అభివృద్ధి కాగానే అందము క్రమక్రమేణా నశిస్తూ వస్తుంది. इस देह में किसी प्रकार के बुरे गुण अथवा बुरे विचारों के न होने के कारण वह अत्यंत सुंदर होता है। इस सुंदरता के कारण पर विचार करने से ज्ञात होता है कि दुर्भावनाओं और दुर्गुणों का नहीं रहना ही सुंदरता है। बढ़ते बढ़ते वह अपने में दुर्गुणों को बढ़ाता है। दुर्गुणों के बढ़ने के साथ ही धीरे धीरे उसकी सुंदरता भी घटती जाती है। ఈ అందమును కోల్పోవటం కారణమేమిటి? దురాలోచనలు, దుర్గుణములు, దుశ్చర్యలే. కనుకనే మానవుని యొక్క అందమంతా కూడాను క్రమక్రమేణా కూడాను నశించిపోతుండాలి. కనుక ఇక్కడ ఇది కూడాను శాశ్వతమైన ఆనందం కాదు. सुंदरता के विनष्ट होने का कारण क्या है? कारण बुरे विचार, दुर्गुण और बुरे कर्म ही हैं। मानव की सुंदरता भी धीरे धीरे घटती जाती है, अतः यहाँ आनंद भी शाश्वत नहीं है। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम।
एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।